Hello everyone, welcome back to my channel. So previous ga konni mathematical tricks aithe nenu cheppanu kada. So ee roju subtraction సంబంధించిన ట్రిక్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. చాలా మందికి ఎడిషన్ చేసేటప్పుడు, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు, క్యారీ చేసేటప్పుడు గానీ, బారోయింగ్ చేసేటప్పుడు గానీ కన్ఫ్యూజ్ అయ్యి మనం ఆన్సర్స్ అన్నది మిస్టేక్ చేసేస్తుంటాం. ఒక చిన్న నెంబర్ వల్ల మొత్తం ఆన్సర్ అంతా కూడా మిస్టేక్ అయిపోతుంది కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి క్యారీయింగ్, ఎలాంటి బారోయింగ్ లేకుండా మనం ఈజీగా ఈ ట్రిక్స్ యూస్ చేసుకుని చేసుకోవచ్చు. సో ఈ రోజు ఈ సబ్ట్రాక్షన్ ట్రిక్ లో నేను ఎలాంటి బారోయింగ్ లేకుండా మనం సబ్ట్రాక్షన్ అనేది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాము. 54 minus 60 ఓకే. 54 minus 16 జనరల్లీ మనం 54 minus 16 అంటే ఎలా చేస్తాం? 54 minus 16 అని చెప్పి అగైన్ 4 లో 6 మైనస్ అవ్వదు కాబట్టి బారో చేసుకుంటే 14 అవుతుంది, ఇది 4 అవుతుంది. 14 నుంచి 6 తీసేస్తే 8 అండ్ ఇక్కడ 4 minus 1 చేస్తే 3. సో దిస్ ఇస్ ద ఆన్సర్ కదా. మనం ఇలా చేస్తాం. కానీ ఇక్కడ మనం బారోయింగ్ చేసేటప్పుడు ఏ చిన్న మిస్టేక్ చేసినా మొత్తం ఆన్సర్ అన్నదే మనకి రాంగ్ అయిపోతుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే, సి ఇక్కడ ఏదైతే 16 అంత నెంబర్ ఉందో దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలంటే ఏ నెంబర్తో యాడ్ చేస్తే రౌండ్ ఆఫ్ చేయొచ్చు. +4 అంతేనా? +4 తో చేస్తే 20 రౌండ్ ఆఫ్ నెంబర్ వచ్చింది కదా. ఇక్కడ ఏదైతే +4 చేసామో ఇక్కడ కూడా అదే +4 చేయాలి. ఓకే, నౌ ద ఆన్సర్ ఇస్ 58. ఇప్పుడు ఇందులోంచి దీన్ని మైనస్ చేసేయండి. లైక్ చూడండి, 8 minus 0 is 8, 5 minus 2 is 3. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇదే 38 మన ఇక్కడ కూడా వచ్చిందా? సో మనం ఎలాంటి బారోయింగ్ చేయలేదు, ఏం చేయలేదు, చాలా సింపుల్ గా అయిపోయిందా. లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 75 minus 28. ఓకే, ఇప్పుడు 75 minus 28 చేద్దాం. సో దీని యొక్క రౌండ్ ఆఫ్ ఏమవుతుంది? +2 చేస్తే 30 అవుతుంది. ఎస్, సో 30. సో ఇక్కడ ఏదైతే యాడ్ చేసామో ఇటు సైడ్ కూడా సేమ్ అదే యాడ్ చేయాలి. +2 చేయండి. సో 75 plus 2 is 77. ఇప్పుడు మైనస్ చేయాలన్నమాట. సో 7 minus 0 is 7. 7 minus 3 is 4. 47 is the answer. సో ఈ మెథడ్ యూస్ చేసుకొని మనం ఎలాంటి సబ్ట్రాక్షన్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ అయితే మనం తీసుకొని ఇప్పుడు దీని యొక్క క్లియర్ కట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 84 minus 56 అలాగే 67 minus 29 or 81 minus 25. సో ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, 84 minus 56 మనం నేను ఆల్రెడీ చెప్పాను, దీని రౌండ్ ఆఫ్ వాల్యూ తీసుకోవాలి. సో రౌండ్ ఆఫ్ అంటే దీని రౌండ్ ఆఫ్ కావాలంటే 60. ఎంత యాడ్ చేస్తే 60 అవుతుంది, +4. సో +4 యాడ్ చేస్తే ఇప్పుడు ఇది రౌండ్ ఆఫ్ వాల్యూ అయింది 60. సో ఇక్కడ ఏదైతే నెంబర్ యాడ్ చేసామో సేమ్ నెంబర్ మనం ఇక్కడ కూడా యాడ్ చేయాలి, +4. ఇప్పుడు చూడండి, 84 plus 4 is 88. ఇప్పుడు ఇందులోంచి మనం మైనస్ చేస్తాం. సో 8 minus 0 is 8. 8 minus 6 is 2. సో 28 is the answer. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కూడా చూద్దాం. ఓకే, సో 67 minus 29 రౌండ్ ఆఫ్ వాల్యూ ఏమవుతుంది? +1 చేస్తే మనకి ఇది 30 అవుతుంది కదా. సో ఇక్కడ ఏదైతే +1 చేసామో ఇక్కడ కూడా మనం +1 అన్నది చేయాలి. సో 67 plus 1 is 68. ఇప్పుడు ఇందులో నుంచి మనం మైనస్ చేస్తాం అన్నమాట. సో 8 minus 0 is 8. 6 minus 3 is 3. సో 38 is the answer. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం. ఓకే, సో ఇక్కడ రౌండ్ ఆఫ్ చేయాలంటే +5. సో 25 plus 5 is 30. ఓకే, నౌ ఇక్కడ ఏదైతే యాడ్ చేసామో ఇక్కడ కూడా అది యాడ్ చేయాలి కదా. 81 plus 5 is 86. ఓకే, ఇప్పుడు మైనస్ చేస్తాం. 6 minus 0 6. 8 minus 3 5. 56 is the answer. సో ఈ విధంగా మనం ఓన్లీ 2 డిజిట్ మాత్రమే కాదండి, 3 డిజిట్ కూడా మనం చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ 3 డిజిట్ ఏదైనా తీసుకుందాము. లైక్ 7 2 6 minus 3 4 8. ఓకే, ఇది ఒక నెంబర్ తీసుకుందాం. 7 2 6 minus 3 4
5 0 ఇక్కడ కూడా +2 చేయాలి ఓకే సో 8 2 7 ఇప్పుడు మైనస్ చేద్దాం 8 - 0 0 కదా సారీ 8 కానీ ఇక్కడ చూడండి మళ్ళీ 2 నుంచి 5 తీయడం అవుతుందా అవ్వదు సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఈ 2 డిజిట్స్ ని మళ్ళీ సైడ్ రాసుకోవాలి 72 35 సో 72 35 ఓకే ఇప్పుడు దీని యొక్క రౌండ్ ఆఫ్ చేద్దాం +5 ఎంత అవుతుంది 40 ఓకే ఇక్కడ +5 చేస్తే 77 సో 77 కాబట్టి 7 - 0 is 7 7 - 4 is 3 సో 37 is ఆన్సర్ కాబట్టి ఇక్కడ 37 అనేది రాస్తాం దిస్ ఇస్ ద ఆన్సర్ ఈ విధంగా మనం 3 డిజిట్ కానివ్వండి నార్మల్ గా మనం సబ్ట్రాక్షన్ అన్నది 8 డిజిట్స్ కైనా ఈ ప్రాసెస్ లో మనం చేసుకుంటే కనుక ఎలాంటి బార్డరింగ్ లేకుండా మనం ప్రాబ్లం అన్నది ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల మనం ఎక్కడైనా ఒక చిన్న నెంబర్ మిస్ అయినా కానీ సో మొత్తం ప్రాబ్లం అంతా రాంగ్ అవ్వదన్నమాట సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా లేదంటే ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో